వెల్కమ్ టు కారుణ్య సమూహం. ఈరోజు మన స్వాధ్యాయంలో భాగంగా మిలార మిలారెప చరిత్ర 4వ భాగంలోకి ప్రవేశించాం. మరి నిన్నటి భాగంలో చివరికి వడగళ్ల వాన సృష్టించి వారి ఊరి ప్రజలందరినీ ఎంతో బాధపెట్టిన మిలారెపకు అంతా అయిపోయినా కానీ ఆ మనసులో అలజడి అనేది స్టార్ట్ అయింది. నిద్ర లేకపోవడం, తిండి సరిగ్గా తినలేకపోవడం, ఒక చోట కుదురుగా ఉండలేకపోవడం, ఇలాంటి ఎంతో అలజడితో బాధపడుతూ ఉండగా, మరి గురువుగారే వాళ్ళ మిత్రుని యొక్క ఆహ్, తన చేతుల్లోనే గురువుగారి చేతుల్లోనే చనిపోవడం ద్వారా ఆయనలో కలిగినటువంటి మార్పుకి మరి మిలారప్ప గారిని గూడా ఆధ్యాత్మిక విద్య నేర్చుకోవడానికి మరి పంపించడం అది జరుగుతుంది. జరిగిన తర్వాత ఒక గురువు గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ గురువుగారు ఆయన నీకు మరి మార్పా గారికి నీకు గత జన్మల్లో గూడా సంబంధం ఉంది. సో, నీ గురువుగారు ఆయనే అని మరి ఆ గురువుగారు పంపించడం జరుగుతుంది. ఎంతో మార్ప అన్న పేరు వినగానే బిలారప్ప గారిలో ఎంతో చక్కటి ఉత్తేజం కలుగుతుంది. సో, ఈ విధంగా గురువుగారిని ఎప్పుడెప్పుడు కలుద్దామా అని మరి బయలుదేరారు బిలారప్ప గారు. దాని తర్వాత ఆహ్, ఎప్పుడైతే ఈ మిలారప్ప గారు వారి గురువుగారైనటువంటి మార్పా గారిని కలుసుకోవాలని ఎప్పుడైతే బయలుదేరారో, అదే విధంగా అక్కడ గురువు గారికి అంటే మార్పా గారికి గూడా ఒక వింత స్వప్నం వచ్చిందట. ఆ కలలో ఏమొచ్చింది? ఆయన అంటే మిలారపా గురువు గారు మార్పా గారు. మార్పా గారి గురువు గారు నరోపా గారు. ఈ నార్పోగా ఈ నరోపా గారు ఆహ్, అంటే మిలారపా గురువు గారైనటువంటి మార్పా గారికి ఒక కలలో వాళ్ళ గురువు గారైనటువంటి నరోపా గారు ఒక చిలుము బట్టి ఉన్నటువంటి చిమ్నీని, అలాగే పవిత్ర జలాలతో నిండినటువంటి ఒక బంగారు పాత్రను మార్పా గారికిచ్చి, ఆ పవిత్రమైన నీటితో ఆ చిమ్నీని శుభ్రపరిచినట్లయితే లోకాలన్నీ ఆనందంగా నిండుతాయి అని చెప్పారట. ఈ విధంగా మార్పా గారికి వాళ్ళ గురువుగారి ద్వారా కలలో స్వప్నం వచ్చిందనమాట. ఇక యాదృచ్ఛికంగా మరునాడు ఉదయము ఆయనకి అదే విధంగా గురువుగారి భార్య మరి గురువుగారికి ఆహ్, ఫలాహారాన్ని అందిస్తుండగా మరి గురువుగారి భార్య గారు గూడాకి ఆవిడకి కూడా ఒకానొక పవిత్రమైనటువంటి వస్తువు శుభ్రపరుస్తున్నట్లుగా ఆవిడకి కూడా కల రావడం అనేది మరి ఆవిడ చెప్పారట గురువుగారికి. సో, ఈ విధంగా మరి గురువుకి, గురుపత్నికి మరి ఒక చక్కటి ఈ విధంగా కళ రూపంలో రావడం అనేది జరిగిందనమాట. మరి తనకు వచ్చిన మరి కానీ గురువుగారు మాత్రము ఆవిడకేమి చెప్పలేదనమాట. నాకు కూడా ఇలా వచ్చింది అని ఏమి చెప్పకుండా, "ఈరోజు అతిథులు వస్తున్నారు. వారికి, నాకు ఇద్దరికీ కూడా సరిపోయేలాగా బీర్ పంపించు. మరి నేను ఈరోజు పొలం దున్నడానికి వెళ్ళాలని అనుకుంటున్నాను" అంటే, మరి ఎప్పుడూ వెళ్ళనటువంటి ఆయన, మరి గురువుగారైనటువంటి మీరు ఎందుకు పొలం అని చెప్పినా గూడా ఏమాత్రం వినిపించుకోకుండా, మరి ఆయన పొలం దున్నడానికని వెళ్ళడం. మరి అక్కడ పొలాన్ని కొద్దిగా సేపు దున్ని, కొంచేపు అలాగా కూర్చొని ఎదురు చూస్తూ ఉన్నారు. గురువుగారికి తెలిసిపోయింది. తన అమూల్యమైనటువంటి శిష్యుడు వస్తున్నాడు అని గురువుగారికి తెలిసిపోయిందనమాట. ఈ లోపల ఏమైందంటే, మరి ఈ మిలారపా గారు వస్తూ ఆహ్, ఈయన ఇటువైపున వస్తూ అందరిని అడుగుతున్నారు. ఎక్కడ మార్పా గారు ఎక్కడ? ఎక్కడ? అని అడుగుతూ వస్తున్నారు. సో, ఈ సందర్భాన్ని బట్టి ఒకానొక అంటే జన్మ జన్మల బంధం ఉన్న వాళ్ళకి అంటే చూడండి ఇక్కడ గురువు గారికి శిష్యుడు వస్తున్నాడని కలలో మరి వారి గురువుగారి చేత అలాగే గురుపత్నికి ఏదో ఒక తుప్పు పట్టిన దాన్ని ఏదో చక్కగా ఆహ్, ఆహ్, సు సు పవిత్రమైనటువంటి జలంతో చక్కగా శుభ్రం చేస్తున్నట్లుగా ఇలాగ ఇద్దరికి అంటే ఒకానొక అంటే ఇవన్నీ గూడా ఆ కలలో భాగాలే అన్నమాట. ఏంటి మిలారప్ప గారు ఎన్నో దుష్ట కర్మలు చేసి మరి ఆహ్, వచ్చారు. అంటే చిమ్నీ లాంటివారనమాట. ఆయనకి ఇప్పుడు మిలారప్ మార్పా గారి దగ్గర పవిత్ర జలంతో శుభ్రమవుతున్నారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట. ఈ విధంగా కళారూపంలో కూడా మరిక్కడ గురువుగారికి సందేశం రావడం అనేది జరిగింది. సో, అందుకనే ఈయన ముందుగానే
వేరే అతిథులు గూడా వస్తున్నారు. వారికి కూడా మరి బీరు అని రెడీ చెయ్యి అని చెప్పి మరీ వెళ్ళడం జరుగుతుందనమాట. సో, ఈ విధంగా అయ్యింది. అయితే ఇక్కడ ఈయన వచ్చేటప్పుడు అందరిని అడుగుతూ వస్తున్నారు. మరి ఆయనకి యాహ్! ఆహ్, ఇలా అందరిని అడుగుతూ ఉంటే కొంచెం ఎవరో ఒకాయన ఆ దారిలో మార్పా గారి గురించి విన్నాయన మాత్రం జస్ట్ ఆయన గురించి విన్నతను ఒకాయన కనిపించడం జరిగిందట. మరి అందుచేత అతన్ని గోధుమ లోయ ఏ దిక్కు ఎటువైపు ఉన్నదో చెప్పమని మరి ఆయన్నడిగితే అతను ఒక లోయ వైపు చూపించి, "అదిగోండి అక్కడే మార్పా గారు ఉంటారు" అని చెప్పడం జరిగిందనమాట. ఇక ఆయన ఇంకా ఆయనకి వేరే పేర్లేమన్నా ఉన్నాయా? అని గూడా అడిగారన్నమాట. ఎందుకంటే మనం చాలామంది సొంత పేర్లు మామూలు తల్లిదండ్రులు పెట్టిన పేర్లతో కాకుండా వేరే వేరే పేర్లతో గూడా పిలవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో, అలాగా ఈయనకి డౌటొచ్చింది. మా అప్ప గారికి ఇంకా ఏమన్నా పేర్లేమన్నా ఉన్నాయా? అని గూడా అడిగితే ఆయనకి అవును ఉంది. లామా, మార్పా అని గూడా ఆయన్ని పిలుస్తూ ఉంటారు. అంటే లామాలు అని పిలుస్తూ ఉంటారు గదా! అలాగా ఆయన్ని లామా, మార్పా అని గూడా పిలుస్తారు అని చెప్పడం జరిగిందనమాట. సో, మొత్తానికి చివరిగా మరి ఆహ్, నడుస్తూ నడుస్తూ ఆహ్, ఇంకా వెళ్తూ ఉండగా ఒకానొక చక్కటి మంచి బట్టలు వేసుకొని అందమైనటువంటి ఒక యువకుడు కనిపించాడట. మరి ఆ యువకుడిని అడిగారు, "బాబు ఇలాగ నేను మార్పా గారి గురించి కలవాలి" అంటే ఆ బాబు అన్నాడట, మీరు మా నాన్నగారి గురించే అడుగుతున్నారా? ఆయనిప్పుడు ఇంట్లో గల సమస్తాన్ని తీసుకొని భారతదేశానికి వెళ్లి కాగితపు దస్తాలు తీసుకొని వస్తూ ఉంటారు. ఆయన కోసమే నువ్వు వెతుకుతున్నావా? ఎప్పుడు లేనిది ఆయన ఇవాళ పొలం గూడా దున్నడానికి వెళ్లారు" అని వాళ్ళ గురువుగారి వాళ్ళ అబ్బాయి చెప్పాడట. మరి అంటే ఈ ఈ గురు మిలారపా గురువుగారైనటువంటి మార్పా గారు ఎప్పుడు గూడా భారతదేశం వెళ్లి అక్కడి నుంచి జ్ఞానాన్ని తీసుకొని వస్తూ ఉంటారనమాట. ఆ ఉద్దేశంతో వాళ్ళ కొడుకు ఇలాగా ఈయన ఇలా చేస్తూ ఉంటారు. ఈరోజు అసలెప్పుడు ఆయన పొలానికెళ్లరు. అలాంటిది ఈరోజు పొలం దున్నడానికి కూడా ఎళ్లారు అని మరి చెప్పడం జరిగిందనమాట. సో, ఆయనెవరో కాదు మా నాన్నగారే అని చెప్పడం వాళ్ళ అబ్బాయే చెప్పడం జరుగుతుంది. సరే మొత్తానికి పొలం వెళ్లారు అనగానే, ఇక ఆ పొలం వైపు వెళ్ళడం ప్రయత్నించారు మిలారప్ప గారు. అక్కడ ఒకానొక పెద్ద ఆకారం చూడగానే మిలారప్ప గారి హృదయం ఒక్కసారిగా ఈ ఎప్పుడైతే ఈ మార్పా గారి గురించి విన్నప్పుడు, ఆయనకి ఫస్ట్ టైమ్ విన్నప్పుడు ఎలాంటి అనుభూతయితే కలిగిందో, ఇక్కడ ఈ యొక్క భారీ ఆకారాన్ని చూసినప్పుడు కూడా ఆయనకి అదోనొక ఒకానొక అనుభూతి కలిగిందట. మరి ఇంకా అయినా సరే నిగ్రహించుకున్నారట. నిగ్రహించుకొని ఇక్కడ భారతదేశ ప్రసిద్ధ యోగి నరోపా గారి శిష్యుడు ఇక్కడ మార్పా గారు ఎక్కడండి అని వెళ్లి ఆయన్నే అడిగారనమాట. ఎవరు మీలారప్ప గారు. అయితే ఆయన నఖశిఖ పర్యంతం చూసి ఒక్కసారిగా పరీక్షగా చూసి, "నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు? నీకసలు ఏమి కావాలి?" అని అడిగారట. మరి ఇంతకుముందు వేరే గురువులకి చెప్పినట్టుగానే ఈయనకి గూడా మరి మినారప్ప గారు ఆయన చేసిన దుర్మార్గపు పనులు, పాపాలు ఇవన్నీ గూడా చెప్పి, ఇక నన్ను వీటి నుంచి విముక్తి పొందడానికి సత్యమైనటువంటి మార్గాని కోసం నేను మీ దగ్గరికి వచ్చాను అని చెప్పడం జరిగిందనమాట. చాలా మంచిది. నువ్వు నా కోసం అయితే ఈ పొలాన్ని దున్ని పెడితే గనక నీకు మార్పా నీకు పరిచయం చేస్తాను అని అంటే గురువుగారే. ఇయన్నీ చెప్పింది గురువుగారితోనే మాట్లాడుతున్నారు. కానీ, మిలారప్ప గారికి తెలీదు కాదు కాబట్టి, నువ్వు గనక ఈ పొలం దున్నితే నీకు మార్పా గారిని పరిచయం చేస్తానని చెప్పేసి గురువుగారు మరి అప్పుడు వచ్చినటువంటి ఆళ్ళ ఆహారం అది తీసుకొని పొలం దున్నమని చెప్పేసేసి ఈయన కామ్‌గా వెళ్ళిపోయారనమాట. తర్వాత ఒక పిల్లవాడొచ్చి ఇలా మిమ్మల్ని ఇంటికి తీసుకురమ్మన్నారు అని చెప్పి పిలవగానే ఇంటికి వెళ్తే ఎవరైతే ఆయన పొలంలో కనిపించారో ఆయనే చక్కగా నీట్‌గా ఒక ఆసనం మీద కూర్చునున్నారనమాట. ఆయనకి ఎంతో బొజ్జ గూడా చక్కగా కనపడుతూ ఉంది. తోసుకొచ్చినట్టు కనిపిస్తుందట. ఇంక అంతా చూసి ఇదేంటి ఈయన నేను పొలంలో చూసిన ఆయన కాదు గదా! ఈయన అంటే మిలారప్ప గారికి తెలీదు గదా!
ఇంకెవరో గురువుగారు మార్పా గారు ఇంకా ఎవరో ఉన్నారని ఆయన కోసం అని చెప్పేసి ఇల్లంతా చూస్తున్నారనమాట ఆయన. అటు ఇటు చూస్తున్నారు. చివరికి గురువుగారే అన్నారు. "ఏంటి? ఏమని? నేనెవరో నీకు తెలియకపోవచ్చు. నేనే మార్పాను. కనుక ఇప్పుడు నువ్వు నమస్కరించుకోవచ్చు" అనగానే మరి ఎప్పుడైతే నేనే మార్పానని చెప్పిన వెంటనే మరి ఆయన పాదాలకి నమస్కరించి మరి అప్పుడు ఇక వెంటనే అనుకున్నాననమాట. నా యొక్క శరీరాన్ని, మనసును నేను పూర్తిగా ఈయనకి అర్పిస్తున్నాను అని అన్నప్పుడు అంగీకరించినట్లే అని గూడా ఆయనకి అనిపించిందట. ఇక అయితే వెంటనే అంతా చెప్పి ఈ బాధంతా మళ్ళా చెప్పుకొని నీ నాకు ఉపదేశముని అలాగే పొందేందుకు ఆశ్రయాన్ని కూడా ఇవ్వమని మీరారప్ప గారు అడిగారట. అయితే ఆహ్, మళ్ళా "నువ్వసలు ఏమేమి చెడ్డ పనులు చేశావు?" అని అడిగారట. అంతా విన్న తర్వాత "నీకు నేను ఉపదేశము కానీ, ఆశ్రయం కానీ ఏదో ఒకటే ఇస్తాను. 2 మాత్రం నేనివ్వను" అని చెప్పేసేసి కళాఖండిగా చెప్పేసారట. ఇక దానికి సమాధానంగా, "స్వామి నేనసలొచ్చిందే మీ దగ్గరికి ఏదో ముక్తి కోసం వచ్చాను తప్పించి, ఇక నా పోషణ అంటారా, నా యొక్క ఆశ్రయం అంటారా, నేను ఏదో ఒకటి ఎలాగోలా ఏదో చేసుకొని బతుకుతాను. నాకైతే మాత్రం మీరు ఆహ్, హ్మ్, ఉపదేశమే ఇవ్వండి" అని కోరుకుంటారనమాట. సో, ఈ విధంగా మొత్తానికి ఒప్పుకున్న తర్వాత అప్పటికే ఈ మిలారప్ప గారి దగ్గర ఈ యొక్క క్షుద్ర విద్యలు నేర్చుకున్నటువంటి బుక్స్ అన్నీ ఉన్నాయన్నమాట. అవన్నీ తీసి గురువుగారి దగ్గర పెట్టిన వెంటనే ఈ అపవిత్రమైనటువంటి ఈ ఈ ఈ పుస్తకాలని, ఈ క్షుద్ర పూజ పుస్తకాలన్నింటిని నా పవిత్రమైన పుస్తకాలకి ఏమాత్రం కూడా స్పర్శ చేయకు. అని నువ్వు వెంటనే ఈ పుస్తకాలు ఇక్కడి నుంచి తీసేయి అని చెప్పారట. ఎందుకంటే క్షుద్ర విద్యలకి, ఆధ్యాత్మిక విద్యలకి ఎంతో డిఫరెన్స్ ఉంటుంది. మరి ఎప్పుడైతే ఈయన క్షుద్ర విద్యల పుస్తకాలు ఈయన దగ్గర పెడుతుంటే గురువుగారు ఏమాత్రము ఒప్పుకోలేదనమాట. ఇక మొత్తానికి గురువుగారిని కలవడం జరిగింది. మరి అలాగే ఒప్పుకోవడం గూడా జరిగింది. అయితే ఇప్పుడు గురుదక్షిణగా మరి ఏమివ్వాలి? మరి గురుదక్షిణకి ఇప్పుడు ఈయన దగ్గర ఇంకేమీ లేవు. ఇంకా తప్పకుండా ఏదో ఒకటి ఇవ్వాలి గదా! అని చెప్పేసి, ఇక భిక్షాటన కోసము మొత్తం తిరిగి, మరి ప్రజల వద్ద వాళ్ళ దగ్గర, వీళ్ళ దగ్గర కొన్ని బార్లీ కంకులు మరి అలాగే తెచ్చి, హ్మ్, అలాగే ఒక రాగి పాత్రని, ఒక కొంత మాంసము, బీరు ఇవన్నీ గూడా మొత్తానికి ఇంక భిక్షాటన చేసి మొత్తానికి ఇవన్నీ గూడా మిలారప్ప గారు సంపార్జించుకున్నారనమాట. మొత్తానికి ఇవన్నీ కూడా మూట కట్టుకొని గురువుగారి ఇంటికి వెళ్ళడం జరిగింది. మరి అవన్నీ గూడా చాలా బరువుగా ఉన్నాయట. ఈ గురుదక్షిణగా ఇవ్వడానికని చెప్పేసి అందరి దగ్గర భిక్షాటన తీసుకొని మరీ వచ్చారు. ఇంటికి రాగానే ఆ వీపంతా మోసి, మోసి ఆ వీపు మీద ఉన్నటువంటి ఆ బస్తాని ఒక్కసారిగా కింద వేయడంతో, ఆ శబ్దము వల్ల ఇల్లంతా పెద్దగా శబ్దం వచ్చేటప్పటికి గురువుగారు వచ్చి "నువ్వొక పెద్ద బలవంతుడివని అనుకుంటున్నావా? నీ యొక్క బల ప్రదర్శనతో నా కళ్ళ ముందే నా ఇల్లు కూలుద్దాం అనుకుంటున్నావా? ముందర నువ్వు ఈ మూటలన్నింటిని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపో" అని చెప్పేసి గట్టిగా ఒక తన్నుతన్నారట. మరి మళ్ళా పాపం ఆ సంపాదించుకున్నటువంటి ఆ సామాన్లు అవన్నీ గూడా ఏరుకొని మరి అప్పుడు ఈ గురువుగారేంటి ఇంత కోపంగా ఉన్నారు అని అనిపించిందంట. ఎవరికి? వీరారప్ప గారికి. కానీ, కానీ ఎంతో గురువుగారు కదా! ఎంతో వినయంగా ఉండాల్సిన దాన్ని నిర్ణయించుకొని మరి కనీసం ఈ రాగి పాత్రను ఇద్దామని చెప్పేసి ఆ రాగి పాత్రను మాత్రం తీసుకొని వచ్చి వంగి నమస్కరిస్తూ గురువుగారికి అర్పించారు వీరారప్ప గారు. అయితే ఆ బస్తాని వాటన్నిటిని గూడా ఒక తన్నుతన్నారు. కానీ, ఈ రాగి పాత్రను మాత్రము ఆయన తీసుకొని అంగీకరిస్తున్నట్లుగా ఒప్పుకున్నారనమాట. హమ్మయ్య! కనీసం ఈ రాగి పాత్రన్నా గూడా తీసుకున్నారు అని కొంచెం ఈయనకి సంతోషపడిందనమాట. అంతే గాకుండా మరి ఆహ్, ఈ పాత్ర ఎంతో పవిత్రమైనది. దీన్ని నా గురువుగారైనటువంటి నరోపా గారికి నేను అర్పిస్తాను ఈ పాత్రను అని చెప్పేసి ఏదైతే ఆహ్, మిలారప్ప గారు ఇచ్చినటువంటి ఆ పాత్రలో కొంచెం నెయ్యి వేసి ఆరతి వేసి మొత్తానికి నరోపా గారికి అర్పించడం జరిగిందనమాట. ఈ విధంగా మరి పూజా పీఠం మీద ఇచ్చినటువంటి దాన్ని తీసుకువెళ్ళి పెట్టి దీపారాధనకు ఉపయోగించి వెనదు దాన్ని నింపడం జరిగిందనమాట.
ఇలాగ రోజులు, వారాలు ఇవన్నీ గూడా ఈ విధంగా జరుగుతూ ఉండగా, ఈయనేమో వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఉపదేశం ఇస్తారా? ఎప్పుడెప్పుడు ముక్తిని పొందుదామా? అనేటువంటి ఆతృతతో ఉన్నారు మిలారప్ప గారు. చివరికి మొత్తానికి ఏమన్నారంటే ఆహ్, మిలారప్ప గారితో ఈ కొండల్లో కొంతమంది చీడ పురుగుల్లాగా మరి నా దగ్గరికి వచ్చేటువంటి గొర్రె కాపరిని వాళ్ళందరినీ గూడా మరి దొంగతనం చేసి నా శిష్యుల్ని ఎంతో బాధపెడుతున్నారు. నువ్వు వెళ్లి వాళ్ళకి ఏదైనా నాశనం చేసిరా అని చెప్పేసి గురువుగారు మళ్ళా మిలారప్ప గారికి చెప్పడం జరిగిందనమాట. ఎప్పుడైతే మరి గురువుగారు అప్పటికే అన్ని క్షుద్ర విద్యలు అన్నీ నేర్చుకుని అప్పటికి ఆల్రెడీ ఆహ్, తల్లి కోరిక మీదకు మే తల్లి కోరిక ప్రకారం ఒకసారి ఆల్రెడీ వడగళ్ళ వాన ఇవన్నీ గూడా సృష్టించారు. ఇప్పుడు గురువుగారు చెప్పారు గదా! అని చెప్పేసి గురువుగారు చెప్పినట్లుగానే ఎవరైతే వీళ్ళ శిష్యుల్ని దొంగతనం చేసి ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళ దగ్గరికెళ్ళి అక్కడ వడగళ్ళ వాన తో ముంచి మరి గురువుగారు మీరు చెప్పినట్టుగానే ఆళ్ళకి ఇలాగ సృష్టించి వచ్చాను. ఎప్పుడైనా నాకు ఉపదేశం ఇవ్వండి అని మళ్ళా అడుగుతారనమాట. అంటే అప్పుడేమంటారంటే గురువుగారు, నేను ఎంతో కష్టపడి భారతదేశం వెళ్ళి, ఎంతో శ్రమపడి నేర్చుకొచ్చినటువంటి జ్ఞానాన్ని నువ్వు కురిపించినటువంటి ఈ వడగళ్ళ వాన సరిపోతుందని నువ్వసలు ఎలా అనుకుంటున్నావు? ఆ! కాబట్టి నువ్వు నా భక్తులు ఒకానొక ప్రాంతంలో అంటే బ్రాక్ అనే ఒకానొక ప్రాంతం పేరనమాట. అక్కడ గూడా ఇలాగ నా భక్తులను కొంతమంది ఇబ్బంది పెడుతున్నారు. మరి ఆహ్, వాళ్ళని గూడా నువ్వు నీ మంత్రాలతో సంహరించురా అంటే మరి ఆహ్, సో, అని మళ్ళా చెప్తారనమాట. సో, నీవు నిజమైన మంత్రగాడివి అని గనక నువ్వు నిరూపించుకుంటే గనక, ఈ జన్మలో నీకు బుద్ధత్వం వచ్చేటువంటి అసలైనటువంటి సత్యాన్ని నీకు బోధిస్తాను అని మళ్ళా పంపిస్తారనమాట. దానికి గూడా ఒప్పుకొని, మరి ప్రయోగించినటువంటి మరి మంత్రాల కారణంగా గురువుగారు చెప్పినట్లు ఎవరైతే వారిని గూడా ఆహ్, హ్మ్. మరణించడం ఈ మంత్రాల మూలాన వాళ్ళు మరణించడం గూడా జరుగుతుందనమాట. ఈసారి అయినా సరే పూర్తి విశ్వాసంతో కనీసం నాకు ఈసారైనా సరే గురువుగారు నాకు ఉపదేశం ఇస్తారు కదని ఎంతో చేతే గురువుగారు నీకు మంత్ర ప్రవీణ అనేటువంటి బిరుదుని ప్రసాదించారనమాట. ప్రసాదించి మళ్ళా ఉపదేశం గురువుగారు సరే నేను మీరు చెప్పినట్లే చేశాను గదా! నాకు ఈ విద్యను నేర్పించండి అని అడిగితే పెద్దగా నవ్వి నువ్వు ఎంత గొప్పగా ఈ పని చేసేస్తే మాత్రం, నువ్వు చేసినటువంటి ఈ పాపపు పనులకు నీకసలకి ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానం ఇవ్వడం అసలు ఎలా సాధ్యపడుతుంది? ఆ! వెళ్ళు. నువ్వు చేసినటువంటి ఎవరినైతే చంపేసావో వాళ్ళందరినీ కూడా మళ్ళా వెళ్లి వాళ్ళకి ప్రాణం పోయి, అలాగే నీ వల్ల ఎవరికైతే పంటలను నష్టానికి చేసావో వాటన్నింటిని గూడా మళ్ళా తిరిగి తీసుకురా. అని చెప్పి, ఇంకా తీవ్రమైనటువంటి కోపంతో ఇంక కొట్టేస్తారేమో అన్నట్లుగా మరి పలకడం విన్న అని గురువుగారు ఆ విధంగా మాట్లాడేసరికి, ఇక ఆయనకి ఇంకేం చేయాలో తెలియక నిరాశ, నిస్పృహలతో ఇక ఏడుపొచ్చేస్తోంది మిలారప్ప గారికి. ఏడుస్తూ కూర్చుంటే అప్పుడు గురువుగారి భార్య వచ్చి ఓదార్చి ఆహ్ మరి మొత్తానికి ఆ రాత్రి మళ్ళా మరి గురువుగారితో ఏదో కొంచెం వాళ్ళ ఆహ్, ఆ గురుపత్ని ఏదో పాపం చెప్తే మొత్తానికి మళ్ళా గురువుగారు వచ్చి, "నేను కొంచెం నిన్ను తొందరపడినట్టున్నాను. నువ్వేం మనసులో పెట్టుకోకు నాయనా. ఓర్పులో ఓర్పుతో ఉండు. నీకు నేను తప్పకుండా ఉపదేశం అయితే ఇస్తాను. నువ్వు కొంచెం బలంగా కనిపిస్తున్నావు గదా! ఆహ్, నువ్వు నా కొడుకు కోసము ఒక చిన్న ఇల్లు కట్టివ్వు నాయనా. నువ్వు గనక అది గనక తృప్తిగా చేశావంటే గనక నీకు నీకు ఉపదేశం ఇవ్వడమే కాదు, నీకు తిండి, బట్ట అన్నీ కూడా నేనే ఇస్తాను" అని గురువుగారు చెప్పారు. ఓహో! ఒక ఇల్లు కట్టిచ్చేస్తే ఉపదేశం ఇస్తారా? సో, ఇంగా సర్లే ఇల్లు కట్టేద్దాం అని చెప్పేసి ఆహ్, కానీ మిలారప్ప గారికి ఒక డౌటొచ్చిందట. ఏంటి? నేను సాధన చేసి నా పాప కర్మల నుంచి విముక్తి పొందే లోపలే నేను మరణించాననుకోండి, నా గతేమిటి?
అని ఎంతో భయంగా ఉన్నా కూడా ధైర్యం చేసి గురువుగారిని అడిగేశారు మిలారప్ప గారు. అయితే గురువుగారనంట, "నువ్వు అయితే గనక ఈ లోపల నువ్వైతే చావవు అని, నువ్వు మరణించవు అని నేనైతే హామీ ఇస్తున్నాను" అని ఆయన దృఢంగా చెప్పడంతో ఆహ్, "నువ్వు బాగా శక్తివంతుడివి. నువ్వు గనక నువ్వు తలుచుకుంటే గనక ఈ జన్మలోనే ముక్తి పొందగలవు. కాకపోతే నేను కొంచెం వేరే వాళ్ళకంటే కూడా కొంచెం భిన్నమైనదిగా ఉంటుంది నేను చెప్పేది. ఎందుకంటే అతీతమైనటువంటి దివ్య శక్తుల నుంచి నేరుగా మరి శక్తిని పుంజుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ ఆహ్, నేను కట్టవలసిన ఇంటి వివరాలను అడిగి మరి అలా చెప్పగానే మిలారప్ప గారు మళ్ళీ ఎలా కట్టాలి? ఏంటి? అని మళ్ళా అన్నీ అడిగి ఇక రెడీ అయిపోయారు ఇల్లు కట్టడానికి. సో, ఈ విధంగా మరాయన ఒక ప్రదేశంలో మొత్తానికి ఇల్లు కట్టాలని అనుకున్నారు. మరి చేత వేరు వేరు చోట్ల ఇల్లు కట్టించడానికి మొత్తానికి రెడీ అయిపోయారనమాట. సో, మిలారప్ప గారి చేత శ్రమ చేయించడంలో మరి నా కర్మలు వీలైనంత ఎక్కువగా ప్రక్షాళన చేయేలాగా మరి చేస్తున్నారు ఆయన తలుచుకున్నటువంటి కార్యాలు అని ఈయనకి అనిపిస్తుంది. చివరికి ఆహ్, ఆయన అనుకున్నవి సాధించారు అని మిలారప్ప గారు చెప్తున్నారనమాట. ఇంకా ఏం చెప్తున్నారు? ఆహ్, నా గురువుగారు నన్ను తూర్పు దిక్కుగా తిరిగి ఉన్నటువంటి కొండ అంచుకు తీసుకువెళ్ళి, అక్కడ వృత్తాకారంలో ఒక గృహాన్ని నిర్మించమని ఆజ్ఞాపించారు. అంటే ఇంగ గురువుగారు ఫస్టేమో నీకు ఉపదేశం ఇవ్వాలంటే గనక వాళ్ళని చంపు, వీళ్ళని చంపు అని చెప్పారు. చెప్పిన తర్వాతేమో "నువ్వు చంపేసావు. నీ క్షుద్ర విద్యలతో మళ్ళా వాళ్ళని బతికించు" అంటున్నారు. కానీ అది సాధ్యమయ్యేది కాదు. అవ్వదు ఇంక నా వల్ల కాదు అని చెప్పేసి ఏడుస్తూ ఉంటే వాళ్ళ గురువుగారి భార్య ఏదో బతిమిలాడి ఇలాగ మరి మీరు ఇలా బిహేవ్ చేస్తున్నారు అని ఏదో మొత్తానికి నచ్చజెప్పితే మరలా మర్నాడు ఉదయం ఆహ్, నేను కొంచెం ఏదో కొంచెం విపరీతంగా ప్రవర్తించాను. నువ్వు మనసులో పెట్టుకోకు. నీకైతే నేర్పిస్తానులే అని మరి ఇచ్చిన తర్వాత మళ్ళా కొంచెం ధైర్యం వచ్చింది. సరే హమ్మయ్య! నేర్పిస్తారు కదా! అనుకున్నప్పటికి మళ్ళా నా పిల్ల నా నా పిల్లవాడి కోసం అని చెప్పేసి నువ్వు ఒక ఇల్లు కట్టాలి. ఇల్లు కట్టిన తర్వాత నీకిస్తాను. నువ్వు కొంచెం శక్తివంతుడిలానే కనిపిస్తున్నావు. ఒక పక్క చూడండి పనులు చెప్తున్నారు. మళ్ళా ప్రోత్సహిస్తున్నారు. నువ్వు శక్తివంతుడిలా కనిపిస్తున్నావు. నువ్వు అనుకుంటే గనక ఈ జన్మలోనే ముక్తి పొందేయొచ్చు అని ఒక పక్క తిడుతున్నారు. ఒక పక్క పని చెప్తున్నారు. ఒక పక్క మరి ఎంకరేజ్ కూడా చేస్తున్నారనమాట. సో, ఈ విధంగా మరి చెప్పేటప్పటికి ఆహ్ ఒక పక్క ఈ ఈ పనులన్నీ చేస్తూ ఇల్లు కట్టమని చెప్పేసి అవి ఇవి చేయిస్తూ పాప కర్మలన్నిటిని కూడా ప్రక్షాళన చేసేలాగా చేస్తున్నారు. సో, అదే విధంగా ఇప్పుడు మళ్ళా ఇప్పుడేం చెప్తున్నారు? "నువ్వు తూర్పు దిక్కుగా వెళ్ళు. అక్కడ కొండ అంచుకి తీసుకువెళ్ళి అక్కడ వృత్తాకారంలో ఒక గృహాన్ని నిర్మించు" అని మళ్ళా చెప్పారనమాట. అది సగం అయిపోగానే మళ్ళా వచ్చి, "నా మనసు మారిపోయింది. కాబట్టి నువ్వు దాన్ని పగలగొట్టి ఏవి ఎక్కడి నుంచి తీసుకొచ్చావో మళ్ళా అక్కడ పెట్టేయి" అన్నారు. పాపం అంత కష్టపడి వృత్తాకారంలో ఒక ఇల్లు కట్టి, మళ్ళా వద్దన్నారని మళ్ళా వాటినన్నింటిని పడగొట్టి, మళ్ళా ఎక్కడియన్నీ అక్కడికి తీసుకువెళ్ళి, మళ్ళా తర్వాత ఏమిచ్చారు, "తూర్పు దిక్కుగా కాదు నాయనా, నువ్వు పడమర దిక్కుగా చివరి కొండ వరకు వెళ్ళు. అక్కడ ఈసారి చంద్రవంక ఆకారంలో ఇల్లు కట్టు" అన్నారట. సరే గదా! కట్టమన్నారు గదా! అని మళ్ళా చంద్రవంకాకారంలో కడుతూ ఉంటే, మళ్ళా వచ్చి నేను ఏదో ధ్యానంలో ఉండి, ఏదో ధ్యాసలో నీకలా చెప్పేసాను. నువ్వు అది గూడా కాదు. నువ్వు ఇది గూడా పడగొట్టేసేయి. పడగొట్టేసి మళ్ళా నువ్వు ఎక్కడి నుంచైతే తీసుకొచ్చావో ఈ రాళ్ళు, మట్టి అవన్నీ గూడా అక్కడ పెట్టేసేయి అని మళ్ళా చెప్పారు. ఇక చూడండి తూర్పు దిశనయిపోయింది. పడమర వైపయిపోయింది. ఇక మూడో కట్టడం ఉత్తర దిక్కుగా. ఈసారి ఉత్తర దిక్కుగా వచ్చి నువ్వు ఈసారి త్రికోణాకారంగా కట్టు. ఆహ్, నేను అని చెప్పారనమాట. అయితే ఇలాగా నిర్మిస్తూ, పడగొడుతూ ఉంటే టైమంతా వేస్ట్ అయిపోతుంది గురువుగారు. మీరు మీరు అంటే ఇప్పుడు ఆల్రెడీ నన్ను 2 సార్లు కట్టిచ్చారు. మళ్ళా పడగొట్టమన్నారు. ఇప్పుడు మళ్ళా ఏమో త్రికోణాకారంలో మళ్ళా మూడవ కట్టడం ఉత్తర దిశగా కట్టమంటున్నారు. గురుగారు మీరొక్కసారి కొంచెం ప్రశాంతంగా మీరు ఆహ్
చెప్పిన తర్వాత అప్పుడు నేను మీరు చెప్పింది చేస్తాను. నా భుజాలు అవన్నీ గూడా రాళ్ళ బండలు మోస్తా మరి ఆహ్, అని చెప్పడం జరిగిందనమాట. మళ్ళా నా భుజాలు రాళ్ళ బండలను మోస్తూ ఉండగా కొంత ఇల్లు మొత్తానికి ఈ మూడోసారి గూడా ఎక్కడ ఉత్తర దిక్కుగా కూడా త్రికోణాకారంలో ఇంకా అయిపోతూ ఉందనమాట. దగ్గరికొచ్చేసింది. మళ్ళా ఏమైంది అనుకున్నట్లే జరిగింది. మళ్ళా ఒకరోజొచ్చి సగం అయిపోగానే ఇక్కడికొచ్చి "ఈ ఆకారంలో ఎందుకు కడుతున్నావు? ఈ త్రికోణాకారంలో ఎందుకు కడుతున్నావు?" నేను మరి ఆహ్, హ్మ్. అని అనగానే ఇంక భయపడిపోయానన్నమాట. నేను అనుకున్నట్లుగానే జరిగింది. మళ్ళా ఈయన సగం అయిపోయిన వెంటనే మళ్ళా అన్నారు అని చెప్పేసి ఆహ్, కాబట్టి గురువుగారు నేను పని ప్రారంభించక ముందే జాగ్రత్తగా ఒకసారి ఆలోచించమని నేను చేసిన ప్రార్థన. నాకిల్లు కావాలని బాగా ఆలోచించి చెబుతున్నాను అని గూడా మీరు మరీ నాకీసారి చెప్పారు. గుర్తు రావడం లేదా అని కొంచెం భయపడుతున్నా గూడా ధైర్యంగా అడిగేశారట. అలాగైతే అవునా? నేనలా చెప్పానా? అయితే నేనలా చెప్పినట్లు నీ సాక్ష్యమేంటి? ఆ! ఇలాంటి మాయదారి ముక్కోణాకారపు ఇంట్లో నన్నుంచేసి నీ మంత్రాలతో నన్ను చంపాలనుకుంటున్నావా? నీ క్షుద్ర శక్తులన్నీ వల్ల ఇప్పటికే ఈ ఇంటి చుట్టూ మూగి ఉన్నాయి. ఈ ఇంటిని పడగొట్టి రాళ్ళన్నింటినీ యథాస్థానానికి చేర్చి, ఆ ప్రదేశాన్ని శుభ్రం చేస్తావా? చెయ్యి. నేను చెప్పినట్లు ఈ పని చేయకపోతే నేను నీకు ఉపదేశం ఇచ్చేదే లేదు అని మళ్ళా చెప్పారనమాట. ఇంకా చాలా కోపంతో ఉన్నారు. ఆయన అనవసరంగా మరి ఎందుకు అని చెప్పేసి చేయగలిగింది ఏమీ లేక, మళ్ళా పాపం మూడోసారి ఒక్కొక్క రాయి పగలగొట్టి, తీసి మరి ఎక్కడి నుంచి తీసుకొచ్చారో మళ్ళా అక్కడ పెట్టడం జరిగింది. ఇక ఎందుకంటే ఇంకా, ఇంక వేరే ఆహ్, మార్గం లేదు. ఉపదేశం పొందాలి అంటే గురువుగారు చెప్పినట్లు చేయాల్సిందే. ఇంకా అందుకని చెప్పేసి అంతే కాకుండా ఈ విధంగా చేస్తూ ఉంటే మిలారప్ప గారికి ఒక పెద్ద ఆ 2 గోడల మధ్య ఒక పెద్ద పుండు గూడా అయిపోయిందట. ఇంత పుండు అయిపోయింది, ఇంత బాధపడుతున్నాను అని చెప్పడానికి గూడా ఒక పక్క ఆయనకి ధైర్యం సరిపోవట్లేదు మిలారప్ప గారికి. ఏంటి మళ్ళా "నువ్వెంత కష్టపడుతున్నావో తెలుసుకోవడం కోసం ఈ గాయాన్ని నువ్వు చూపిస్తున్నావా?" అంటారేమోనని భయమనమాట. మరి అలా అని చెప్పేసి వాళ్ళ భార్యకి గూడా, గురువుగారి పత్నికి కూడా చెప్పడం జరగలేదు. అలాగే మరి ఎలాగలా ఏదో ఒకటి ఉపదేశం ఇచ్చేలాగా చేద్దామని, అలాగే ఎంతో సహనంతో, మౌనంతో మళ్ళా అలాగే పని చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. మరి, మరి ఆవిడి గురువుగారి భార్య చూస్తూ ఉంది. ఏమిటి ఇన్ని కష్టాలు అని చూసి ఆవిడింకా బతిమిలాడింది. ఎందుకు కొంచెం బోధించండి. ఎందుకు ఇంత ఇబ్బంది పడుతున్నారు అని. అంటే చెప్పగానే "నువ్వు వెళ్లి అన్నం వండి వాడిని గూడా భోజనానికి పిలువు" అని గురువు ఆమెతో అనగానే సమయానికి ఆమె భోజనం తయారు చేసి నన్ను గూడా మరి మిలారప్ప గారిని గూడా తీసుకువెళ్ళిందట. మరి ఆ రోజు భోజనం అయిపోయిన తర్వాత గురువుగారు ఏమన్నారంట, "ఒరేయ్ మంత్రగాడా! నేను చేసిన పనులకు నిన్నట్లాగా నన్ను నిందించుకో. ఇప్పుడు నేను నీకు కొంత బోధిస్తాను" అంటూ నాకు 3 విధాలైనటువంటి త్యాగాల గురించి బోధించారట. బోధించి ఇక ఇది కేవలము స్థూలమైనటువంటి బోధన మాత్రమే. అసలైనటువంటి జ్ఞానం గనుక నువ్వు పొందాలి అంటే గనక, నువ్వు కష్టపడాల్సిందే, దాన్ని సాధించుకోవాల్సిందే అంటూ మరి నీ మా గురువుగారైనటువంటి నరోపా గారి ఇంతకంటే ఎక్కువ కష్టాలే పడ్డారు అని చెప్పేసేసి, నరోపా గారి జీవిత గాథ గూడా కొంత చెప్పడం జరిగిందనమాట. ఎవరికి? మిలారప్ప గారికి. సో, వాళ్ళ గురువుగారి భార్య రికమెండ్ చేయగా ఫైనల్‌గా ఏం చేశారు? ఏవో కొన్ని 3 విధాలైనటువంటి త్యాగాల గురించి బోధించారంట. అలాగే వారి గురువుగారైనటువంటి నరూపా గారి చరిత్ర గురించి చెప్పడం ప్రారంభించారు. హ్మ్. అయితే నీలాంటి వాడికి చెప్పిన తర్వాత, నీలాంటి వాడికి కష్టపడి సాధించడం అసాధ్యమేమో అనిపిస్తుంది. నీకు కొంచెం కష్టమేమో నాకనిపిస్తుంది అని అనగానే ఇంకా కళ్ళమ్మట నీళ్లు గిర్రుమని తిరిగాయట. ఎవరికి? మన మిలారప్ప గారికి. మరి ఏది ఏమైనా సరే గురువాజ్ఞను పాటించి తీరాలని ఇక ఆయన దృఢంగా నిర్ణయించుకున్నారు.
ఇక కొద్ది రోజులు గడిచాక ఆయన ఆహ్, నన్నలా నడిపిస్తూ బయటకు తీసుకువెళ్లారు. ఆయన మొదలు ఇల్లు కట్టాలని నిర్ణయించుకున్న స్థలం దగ్గరకు మేము చేరగానే, అక్కడ మామూలుగా ఉండే 9 అంతస్తుల మేడ నిర్మించమని చెప్పారట. ఒకసారి మళ్ళా రా నాయనా అని పిలిచి ఫస్టు, ఫస్టు ఒక ఇల్లు చెప్పారు కదా! మరి తూర్పు దిక్కుగా ఉన్న కొండ అంచుల దాకా వెళ్లి అక్కడొక ఏదైతే వృత్తాకారంలో ఒక ఇల్లు కట్టమని చెప్పారు కదా! మళ్ళా అక్కడికి తీసుకెళ్లారట. అక్కడికి తీసుకెళ్ళి ఈసారి ఏం చెప్పారట? 9 అంతస్తుల మేడ నిర్మించమని చెప్పారట. ఈసారైతే నేను పడగొట్టనులే దాన్ని. నీకు తప్పకుండా ఈసారి 9 అంతస్తుల మేడ కడితే మాత్రం నీకు ఎలాగైనా సరే ఉపదేశం ఇస్తానులే అని ఎంతో నమ్మకంగా చెప్పారట. మరి కానీ గురువుగారు అంతకుముందు చేసినటువంటి క నమ్మకంగా చెప్పడం, మళ్ళా తీసుకొచ్చి పడగొట్టించడం, ఇవన్నీ చూసి ఎందుకంటే లాస్ట్ టైము ఇలా అడిగితే, నేనేం చెప్పానని చెప్పి సాక్ష్యం ఏంటి అని చూపించమని అడిగారు గురువుగారు. ఇంక అప్పుడు సాక్ష్యం ఏం లేదు. కనీసం ఈసారైనా సరే అమ్మని అంటే గురువుగారి భార్యనన్నా కొంచెం సాక్ష్యం ఉండమని అభ్యర్థించారన్నమాట. ఆవిడ ఇదంతా విని, సరే నేను సాక్షిగా ఉంటానులే బాబు అని ఆహ్, ఆయన నా మాటలకేం సాక్ష్యాన్ని ఏమి లెక్కపెట్టరు. ఈ ఇల్లు కట్టడం కేవలం అనవసరం. కాలమంతా వ్యర్థం. పడగొట్టడం, కట్టడం, పడగొట్టడం ఇలాంటివన్నీ జరుగుతూనే ఉంటాయి. అని అనుకుని మొత్తానికి ఇదంతా అంటే ఆహ్, గురువుగారి భార్య చెప్తున్నారు. "నా సాక్ష్యాన్ని ఏమి లెక్కపెట్టరు నాయనా. నువ్విలా ఆయన కట్టడం, మళ్ళా పడగొట్టడం ఆ! ఇవంతా ఇదంతా" అని అంటూ ఉంటుంటే గురువుగారు చెప్తుందనమాట. ఏమని? ఎవరితో? గురువుగారి భార్యతో. "నేను చెప్పినట్లుగా నీవు సాక్ష్యం ఉంటావా? ఉండు. నీకిష్టం లేకపోతే నీ పనేదో నువ్వు చూసుకో. నా పని నేను చూసుకుంటా" అని మరి గురువుగారి భార్యను గూడా హెచ్చరించారు గురువుగారు. మరి మరి మొత్తానికి ఫైనల్‌గా మళ్ళా 7 అంతస్తుల బిల్డింగ్ కట్టడానికి మళ్ళా రెడీ అయిపోయారు మిలారప్ప గారు. సో, ఈ విధంగా మొత్తానికి గురువుగారు ఈరోజు మనం తెలుసుకున్నాము. గురువుగారు ఎప్పుడూ అసలు పొలం దున్నడానికి వెళ్ళని ఆయన వస్తున్నారు మిలారప్ప అని తెలుసుకున్న తర్వాత పొలానికెళ్లారు. ఎందుకని? పొలాన్ని మిలారప్ప గారితో దున్నించడానికి. సరే అయిపోయింది గదా! అనుకుంటే ఒక చోటకి పంపి వడగళ్ళ వాన సృష్టించమన్నారు. ఇంకో చోటకెళ్ళేమో మంత్ర విద్యలతో చంపేయమని చెప్పారు. అన్యాయం చేస్తున్న వాళ్ళని చంపమని చెప్పారు. సో, ఈ విధంగా అయిపోయిన తర్వాత మళ్ళా 3 ప్రదేశాల్లో ఒకసారి వృత్తాకారంలో, ఒకసారి త్రికోణాకారంలో, ఒకసారి అర్ధచంద్రాకారంలో ఇల్లు కట్టమని చెప్పడం. మళ్ళా అది పూర్తయ్యే టయానికొచ్చేసి నేనేదో ధ్యాసలో అన్నాను. నువ్వు అన్నీ పడగొట్టేసేయి అని చెప్పడం. ఒక పక్క వీపు మీద పుండు వచ్చి నలిగిపోతున్నా అది చెప్పుకోవడానికి కూడా నువ్వు కష్టపడుతున్నావని నువ్వు నాకు చెప్తున్నావా అని అంటారేమో అని భయంతో ఒక పక్క వీపు మీద పుండు వచ్చేసి బాధపడుతున్నా గూడా చెప్పకుండా ఇలాంటి సమయంలో మరి గురువుగారి భార్య రికమెండ్ చేయడం. చేసినా గూడా చివరికి ఫైనల్‌గా "నువ్వు 7 అంతస్తుల బిల్డింగ్ కట్టు. తర్వాత నేను నీకు ఉపదేశం ఇస్తాను. ఈసారైతే పడగొట్టమని చెప్పనులే" అని సో, ఈ విధంగా అంటే గురువుగారు ఒక పక్క ఎందుకంటే వేరే అనేక మంది శిష్యులొస్తున్నారు గురువుగారి దగ్గరికి. కానీ ఎవ్వరికీ ఏమి ఇలా చెప్పట్ల. ఎందుకు ఇలా చెప్తున్నారు అంటే, మరి మిలారబా గారి యొక్క గత కర్మలు ఎన్నో చెడు కర్మలు పోగేసుకొని ఉన్నారు. సో, ఆ కర్మల నుంచి విముక్తి పొందించడానికే గురువుగారు ఈ విధంగా మరి ఇన్ని సార్లు చేస్తున్నారని మనం ఇక్కడ అర్థం చేసుకున్నాం. ఓకే ఫ్రెండ్స్. మరి తిరిగి దాని తర్వాత మరి 7 అంతస్తుల బిల్డింగ్ గూడా కట్టిన తర్వాత ఇంకా పడేయమన్నారా? ఏమన్నారు? ఏంటి? అనేది రేపటి మన స్వాధ్యాయంలో తెలుసుకుందాం. తిరిగి మన రేపటి ఆడియోలో కలుసుకుందాం. మరి ఈరోజు మనకి ఈ భాగ్యాన్ని అందించిన గురువులకి కృతజ్ఞత తెలుపుకుంటూ థాంక్ యూ.